హాయ్, అందరికీ నమస్కారం. మరొక కొత్త ప్రాజెక్ట్తో మీ ముందడికి రావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్లో 2 BHK అండ్ 3 BHK అవైలబుల్ ఉన్నాయి. టోటల్ ప్లాట్ ఏరియా 1150 SFTలో స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది. టోటల్ ప్లాట్ ఏరియా 1150 స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది. పార్కింగ్ ప్లస్ 5 ఫ్లోర్స్ లో నిర్మించడం జరిగింది. ఏరియా ఆఫ్ ఈచ్ ఫ్లోర్ 6900 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. అలాగే టోటల్ 5 ఫ్లోర్స్కి 34,500 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మనం ఈ యొక్క ప్రాజెక్ట్లో 2 3 BHKలు, ఒక 2 BHK కవర్ చేయడం జరిగింది. ఇది మొదట 3 BHK ప్లాటు. ఇది హాలులోని బాల్కనీ. ప్లాటు సైజెస్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ మొబైల్ నంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సైట్ విజిట్ చేసేవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయగలం. ఇది పూజ గది కోసం సపరేట్గా ఇవ్వడం జరిగింది. మనం హాలులోంచి చూడొచ్చు ప్రాజెక్టు చుట్టూ ఉన్న వాతావరణం. ఇది కిచెన్ ఏరియా. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, రెడీ టు మూవ్ ఉన్న ఫ్లాట్స్ ఇవి. అన్ని బ్యాంకుల నుంచి మీకు లోన్ అవైలబుల్లో ఉంటుంది. ఈ యొక్క ప్రాజెక్టు లొకేషన్ హైలైట్స్ మనం చూసుకుంటే, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్, క్రియో ఇంటర్నేషనల్ స్కూల్, ఇంజనీయం వరల్డ్ స్కూల్, సూర్య గ్లోబల్ స్కూల్, కిడ్జోనియా ఇంటర్నేషనల్ స్కూల్, బచ్పన్ పే స్కూల్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే నియర్ బై షాపింగ్ కాంప్లెక్స్ చూసుకుంటే రిలయన్స్ స్మార్ట్ పాయింట్, మోర్ సూపర్ మార్కెట్, జిఎస్ఎం మాల్ అండ్ మల్టీప్లెక్స్, ఇది మెయిన్ బెడ్రూమ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్, శ్రీదేవి థియేటర్స్, అలాగే సినిమార్ట్ మెయిన్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్. వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. అలాగే నియర్ బై హాస్పిటల్ చూసుకుంటే పరిమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, పిఆర్కే హాస్పిటల్స్, విజయ నర్సింగ్ హోమ్, మహాలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలాగే ఎస్ఎల్జి హాస్పిటల్. లిమిటెడ్లో ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా 3 BHK 2 BHK చూస్తున్న వాళ్ళు తొందరగా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. చూస్తున్నారు, వెంటిలేషన్ చాలా చక్కగా ఉన్నది. 3 3 BHKలకి బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్కి మనకి అన్ని బ్యాంకుల నుంచి లోన్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఏ బ్యాంకులో అయినా కానీ లోన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ కస్టమర్స్ ఈ యొక్క ప్రాజెక్ట్లో స్టే చేస్తున్నారు. మనం ఇప్పుడు మరొక 3 BHK ఫ్లాట్ని చూడబోతున్నాం.
ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 3 BHK ఫ్లాట్. ఇంతకుముందు మనం వెస్ట్ ఫేసింగ్లో చూసాము. ఇది బాల్కనీ. మీరు చూస్తున్నారు అమీన్పూర్ మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్న ప్రాజెక్టు. ఒక 100 మీటర్స్ దూరంలో అవైలబుల్లో ఉంటుంది. మీకు సౌండ్ పొల్యూషన్ కానీ, ఇది పూజ గది సపరేట్గా హాలులో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే బెల్ ఎక్స్ రోడ్ 2 minutes టైంలో రీచ్ అవ్వచ్చు. అలాగే ORR 5 minutes దూరంలో ఉంటుంది. ఇది కిచెన్ ఏరియా. లింగంపల్లి సర్కిల్ 5 minutes టైంలో చేరుకోవచ్చు. అలాగే మదినాగూడ 10 minutesలో, విప్రో జంక్షన్కి 15 minutesలో మనం చేరుకోవచ్చు. అలాగే మియాపూర్ మెట్రో స్టేషన్కి 15 minutes టైంలో మనం చేరుకోవచ్చు. అలాగే గచ్చిబౌలి సర్కిల్కి 20 minutes టైంలో చేరుకోవచ్చు. లోన్స్ కావాలనుకునే వాళ్ళు కూడా మన డిస్క్రిప్షన్లోని నెంబర్ని సంప్రదించగలరు. ఇది 3 BHK ఫ్లాట్. ఇది మెయిన్ బెడ్రూమ్. ఈ యొక్క ప్రాజెక్ట్లో ఉన్న 4 blocks-లో 3 blocks ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది. రెడీ టు మూవ్లో ఉన్నాయి. ఆల్రెడీ కస్టమర్స్ ఇంటీరియర్ చేసుకుంటున్నారు. కొందరు కస్టమర్స్ వచ్చి ఉండడం జరుగుతుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ యొక్క ప్రాజెక్ట్లో ముఖ్యంగా అమ్యూనిటీస్ మనం చూసుకుంటే ఈవీ ఛార్జింగ్ పాయింట్, టాట్లాట్, మంజీరా వాటర్ ప్రొవిజన్, లిఫ్ట్, CCTV సర్విలెన్స్, పవర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, 24/7 సెక్యూరిటీ, కార్ పార్కింగ్, కన్సీల్డ్ ఇంటర్నెట్ కేబుల్ ఇవ్వడం జరుగుతుంది. 3 బెడ్రూమ్లకి 3 బాత్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఇది 2 BHK ఫ్లాట్ మీరు చూస్తున్నది. మొత్తం 3 ఫ్లాట్లు ఈ యొక్క ఒక వీడియోలో కవర్ చేయడం జరిగింది మనం. ఈ యొక్క ప్రాజెక్టు అమీన్పూర్ ఏరియాలో ఉంది. లొకేషన్ హైలైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు చాలా బాగుంటుంది. సైట్ విజిట్ చేసే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు. బిల్డర్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో మనం చూపించడం జరుగుతుంది. ఇది మెయిన్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్. చివరి వరకు ఈ యొక్క వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.